హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎన్వి లెర్నింగ్ పోర్టల్. సో ఈ వీడియోలో మనము ఫిజిక్స్, అది కూడా జూనియర్ ఇంటర్మీడియట్ సంబంధించిన ఫిజిక్స్కి సంబంధించి ఫిజికల్ కాన్స్టెంట్స్, అంటే ముఖ్యమైన ఫిజికల్ కాన్స్టెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకి సిలబస్లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ఫిజికల్ కాన్స్టెంట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన గురించి డిస్కస్ చేద్దాము. వాటి వాల్యూస్ అలాగే యూనిట్స్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ G అనే లెటర్ తో డినోట్ చేస్తాము, క్యాపిటల్ G. దాని వాల్యూ 6.67 into 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ kg స్క్వేర్. అలాగే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఇది కూడా మనం ఉపయోగించాల్సి వస్తుంది. G = 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క విలువ. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఇది కూడా మనకు థర్మోడైనమిక్స్ లో వస్తుంది. R = 8.3 జౌల్ పర్ మోల్ పర్ కెల్విన్. ఒక మోల్ కి ఒక కెల్విన్ కి ఎన్ని జౌల్స్ అంటే 8.314 జౌల్స్ ఉంటుంది. దాన్ని యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటాం. నెక్స్ట్ అవగాడ్రో నెంబర్. అవగాడ్రో నెంబర్ ఒక మోల్ లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయని చెప్తుందమ్మా. దాని వాల్యూ 6.023 into 10⁻23. సో ఆల్మోస్ట్ ఒక మోల్ లో 10⁻23 ఆటమ్స్ అయితే ఉంటాయి. అదే విషయాన్ని మనకి అవగాడ్రో నెంబర్ చెప్తుంది. నెక్స్ట్ మెకానికల్ ఈక్వివలెంట్ ఆఫ్ హీట్. సో మెకానికల్ ఈక్వివలెంట్ ఆఫ్ హీట్ J = 4.2 అంటాం, లేదా 4.186 జౌల్ పర్ క్యాలరీ. సో జౌల్ పర్ క్యాలరీ అది మెకానికల్ ఈక్వివలెంట్ ఆఫ్ హీట్ వాల్యూ. అలాగే అబ్సల్యూట్ జీరో అంటే 0 కెల్విన్ టెంపరేచర్. సో 0 కెల్విన్ టెంపరేచర్ యొక్క విలువ దేనికి సమానంగా ఉంటుంది? -273.15 డిగ్రీ సెల్సియస్. -273.15 డిగ్రీ సెల్సియస్. ఇవి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మనం ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి ఫిజికల్ కాన్స్టెంట్స్.